హైదరాబాద్ కట్టింది నేనే, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే, బేగంపేట ఎయిర్పోర్టు నిర్మించింది నేనే, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది నేనే, తెలంగాణ ప్రజలకు వరి అన్నం తినడం నేర్పించింది నేనే, ఐటీని పరిచయం చేసింది నేనే, సత్యనాదెళ్లకు ఇన్స్పిరేషన్ నేనే, పివి సింధుకి స్ఫూర్తి నేనే, అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేసింది నేనే, అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించింది నేనే, జాతీయ రహదారులు వేయాలని వాజ్పేయికి సలహా ఇచ్చింది నేనే, ప్రధాని పదవి వద్దన్నది నేనే, ఎవరు అధికారంలో ఉన్నా ఢిల్లీలో చక్రాలు బొంగరాలు తిప్పేది నేనే, సంక్రాంతికి సొంతూర్లకు పోయే సంప్రదాయాన్ని కనిపెట్టింది నేనే, బర్రెలకు పాలు పెతకడం నేర్పింది నేనే, కరోనాకు మందు కనిపెట్టింది నేనే, వ్యవసాయానికి నోబెల్ బహుమతి ప్రకటించింది నేనే, ఉష్ణోగ్రతలు తగ్గించే టెక్నాలజీ తీసుకొచ్చింది నేనే, ప్రకృతి వైపరీత్యాలు ఆపేది నేనే, సెల్ ఫోన్ కంప్యూటర్ ఈమెయిల్ పరిచయం చేసింది నేనే, ఎన్టీఆర్కు పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది నేనే, బ్రిటిష్ వాళ్లతో ఆ పార్టీ పోరాడేలా చేసింది నేనే, ప్రపంచానికి పాఠాలు నేర్పింది నేనే, అది నేనే, ఇది నేనే, అంతా నేనే, అన్నీ నేనే, స్వాతంత్రానికి పూర్వం నేనే, తరువాత నేనే, పుట్టక ముందు నేనే, పుట్టిన తరువాత నేనే, నేనే 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 నేనే. అందుకే అతని అభిమానులంతా ముద్దుగా ఆయన్ను నేనే నాయుడు అని పిలుచుకుంటారు. ఈ మాత్రం దానికైనా అంటారేమో, ఇంకా ఉంది. 2017 నాటికి పోలవరం పూర్తి చేసింది నేనే, రాయలసీమను సస్యశ్యామలం చేసింది నేనే, హుదూద్ తుఫాన్ని పండుగలా గుర్తించి కేక్ కట్ చేసింది నేనే, హోదా ఇమ్మన్నది నేనే, హోదా కావాలంటే జైలుకు పంపుతా అన్నది నేనే, హోదా కన్నా ప్యాకేజ్ బెస్ట్ అన్నది నేనే, వ్యవసాయం దండగన్నది నేనే, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అన్నది నేనే, రెయిన్ గన్స్తో వరదలు సృష్టించింది నేనే, ఓట్లేయకపోతే నేను వేసిన రోడ్లపై నడవద్దన్నది నేనే. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరో? ఇంకా అర్థం కాకపోతే ఆయన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఆ చరిత్ర గురించి చెప్పాలంటే ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళాలి. వ్యక్తిత్వ హననమే ఆయుధంగా మార్చుకున్న అలెగ్జాండర్ అతను, తత్వం తెలియని అరిస్టాటిల్ అతను, ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడమే భౌతిక శాస్త్రమని గుర్తించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను, అబద్ధాలు అలవికాని హామీలతో జనాకర్షణ సిద్ధాంతం కనిపెట్టిన ఐజాక్ న్యూటన్ అతను, ఎల్లో మీడియా ధార్మికతపై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందని మేరీ క్యూరీ అతను, మనం పెట్టని పార్టీలోకి ప్రవేశించి ఎలా కబ్జా చేయాలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనిపెట్టిన చార్లెస్ డార్విన్ అతను, ప్రత్యర్థుల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకుని దాన్ని పొలిటికల్ వెపన్లా మార్చుకునే టెలిస్కోప్ కనిపెట్టిన గెలీలియో అతను, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశారని జాతీయ మీడియాకే లెక్క చెప్పిన శ్రీనివాస రామానుజన్ అతను, 360 లక్షల కోట్ల పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియకపోయినా అన్ని అప్పులు తెస్తానని లెక్క చెప్పిన అభినవ ఆర్యభట్ట అతను. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. ఆ మహానుభావుడు ఇప్పటికే మీ మనసులో మెదిలే ఉంటాడు. అయినా ఇప్పటికీ గుర్తు రాలేదు అన్నారంటే ఆయన గొప్పతనాన్ని నేను సరిగా చెప్పలేకపోయానని అర్థం. అయినా ఇదంతా ఎందుకు సార్? అవసరం అనుకుంటే మీ మనసు దిటవు చేసుకుని రివైండ్ చేసి మరోసారి జాగ్రత్తగా వింటే అతనెవరో మీకే అర్థమైపోతుంది. అతని గురించి ఈరోజు లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. ఆ ట్వీట్ చూద్దాం. రైట్, లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్, చాలా అద్భుతమైనటువంటి ట్వీట్ పెట్టారు. ప్రౌడ్ టు అఫిషియల్లీ రిలీజ్ సిడిపి, గుర్తుపెట్టుకోండి సార్, సిడిపి ఇన్ ఆనర్ ఆఫ్ అవర్ లీడర్ ఎన్సిబిఎన్ గురూస్ బర్త్డే. ఎస్, సిబిఎన్ బర్త్డే అంట. సిడిపి అంటే క్యాంపెయిన్ డిస్ప్లే పిక్చర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇక్కడ చూశారు కదా ఎలా ఉందో. దీన్ని చూస్తే మీకు ఏదో గుర్తుకు రావాలి. 2019 నుంచి 24 మధ్య ఇలాంటి పోస్టర్ మీకు చూసినట్లు గుర్తుకు రావాలి. అంటే మనం క్రెడిట్ చోరీలో ఎంత గొప్పవాళ్ళమంటే ఇక్కడ చాలా కంపెనీల పేర్లు ఉన్నాయి, ఇక్కడ చాలా పథకాల పేర్లు ఉన్నాయి. వీటిని కాపీ కొట్టాము, వీటిని క్రెడిట్ చోరీ చేశాము. ఆఖరికి ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లోగోను కూడా మనం క్రెడిట్ చోరీ కింద కొట్టేశాం. ఇది గతంలో మీకు 19, 14, 24 మధ్యలో ఖచ్చితంగా ఇలాంటి లోగో ఒకటి గుర్తుకొచ్చుంటుంది. ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తున్నది గూగుల్ అట్ సార్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారట డేటా సెంటర్. తీసుకొచ్చారా లేదా క్లియర్గా డిబేట్లో మాట్లాడుకుందాం. కొన్ని చదివి వినిపిస్తాను, వినండి. క్రెడిట్ చోరీ అంటే ఎలా ఉండాలి అంటే చూడండి ఒకసారి. గూగుల్, ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ఫోసిస్, డైకిన్, ఇక్కడ కనపడట్లేదు ఇవన్నీ. ఇన్ఫోసిస్ ఉంది, డైకిన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఆహో, ఇక్కడ అన్ని క్లియర్గా వేస్తున్నారు మా వాళ్ళు. పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు ఉన్నాయి.
పథకాలు పేర్లు కూడా ఒకసారి తల్లికి వందనమాట. స్త్రీ శక్తి అట. స్త్రీ శక్తి ఎప్పుడైనా ఇచ్చారా? ఏ మహిళకైనా వచ్చిందా డబ్బులు? అసలు ఆ పథకం ఉందా? రెండోది తల్లికి వందనం. ఈ క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు గారిదే అట. అమ్మ ఒడి అని ఇప్పటికీ ప్రజలు పిలుచుకునేటటువంటి పథకం అది. ఇక యోగాంధ్ర కనిపెట్టారంట. చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రాని కనిపెట్టారు. దానివల్ల ఉపయోగం లేదు. సిలిండర్లు, ఒక సిలిండర్ ఇచ్చారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఒక సిలిండర్ ఇచ్చారు, డబ్బులు మాత్రం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఆటో డ్రైవర్ల సేవలో ఎంత గొప్ప పథకం కనిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇక్కడ కంపెనీలో గ్రీన్కో కూడా ఒకటి కనిపిస్తోంది సార్, ఇన్ఫోసిస్ కనిపిస్తోంది సార్, గూగుల్ కనిపిస్తోంది సార్. ఇవన్నీ కూడా సత్వ రియల్ ఎస్టేట్ సంస్థని చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టి తీసుకొచ్చారు. ఎవరైనా రియల్ ఎస్టేట్ సంస్థ పేరు వేసుకున్నామంటే మన రాష్ట్రాన్ని పరువు పోగొట్టుకున్నట్టే. రియల్ ఎస్టేట్ సంస్థలు వస్తూ ఉంటాయి సార్, ఏ రాష్ట్రంలోనే ఉంటాయి. దీన్ని మనం కొత్తగా తీసుకురావడం ఏంటి? ఇదేమన్నా ఐటీ కంపెనీనా? ఐటీ కంపెనీలకు స్పేస్ ఇచ్చేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డింగులు కట్టి స్పేస్ ఇస్తూ ఉంటుంది. అది ఆ వాళ్ళ సత్వం అంతే. ఇది మనకు బోధపడాల్సినటువంటి తత్వం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, సింపుల్గా ఈ లోగోను కూడా కాపీ కొట్టేశారు. ఇందులో ఉండే ఒక్కొక్క పథకం గురించి, ఒక్కొక్క కంపెనీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం డిబేట్లో. ఇప్పుడు ఒకసారి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేస్తున్న సమయంలో ఒక లోగో రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితం. అందులో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని కూడా 100% అమలు చేసినటువంటి ఘనత అయింది. ఒకసారి చూపించండి సార్. దీన్ని కాపీ కొట్టి అక్కడ పెట్టుకుంటారు. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల పేర్లు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల పేర్లు ఉంటాయి. పేర్లు మారుస్తారు, క్రెడిట్ చోరీలు చేస్తారు. ఇది ఈరోజు చాలా ముఖ్యమైన దినమట. కాబట్టి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా పెట్టారు. దీనిపైన మనం చర్చిద్దాం. అసలు ఈ ట్వీట్లో ఏముంది? ఈ సిడిపి ఏంటి? ఈ సిడిపి ద్వారా చంద్రబాబు నాయుడు గారు పరువు తీశారా? ఆయన క్రెడిట్, ఆయనకున్నటువంటి గౌరవాన్ని మరింత నిలబెట్టారా? చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్ వెంకటరెడ్డి గారు, ఈరోజు మీరు చూసే ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా తనయుడు లోకేష్ గారు, మంత్రి, రాష్ట్ర మంత్రి కూడా, వారు ఒక ట్వీట్ పెట్టారు సార్. సిడిపి అనేది ఒకటి రిలీజ్ చేశారు. అంటే క్యాంపెయిన్ డిస్ప్లే పిక్చర్ అట. ఈ పిక్చర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనతలు, మరి అతి తక్కువ కాలంలో ఇంత ఘనత ఎలా సాధించారు? ఇది డిస్ప్లే పెట్టుకునేటటువంటి వాళ్ళ అభిమానులకి ఏం చెప్తారు? సరే, ముందుగా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలోకి వచ్చాడు కాబట్టి, ఈ 76 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక్కరోజు కూడా నిజం చెప్పలేదు కాబట్టి 77వ సంవత్సరం వచ్చే టైం కన్నా నిజాలు చెప్పాలని కోరుకుంటూ ఈ క్రెడిట్ చోరీలు, పక్కనాలకు పుట్టినటువంటి బిడ్డలకు పేర్లు పెట్టాలు లేటట్లాంటివన్నీ మానేసి వచ్చే పుట్టినరోజు కన్నా ఏదైతే ఆయన ఇలాంటివన్నీ మానేయాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, దాన్ని క్రెడిట్ దోపిడీ పిక్చర్ అంటే బాగుండేదేమో. క్రెడిట్ దోపిడీ పిక్చర్, సిడిపి అంటేనా? క్రెడిట్ దోపిడీ పిక్చర్ అంటే బాగుండేదేమో. క్రెడిట్ ని దోచుకోవటం ఎట్లా అనే దానికి సంబంధించి ఒక పిక్చర్ మొత్తం ఇదిగా అదే సినిమాలో ఉంటుంది. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అన్నట్టు ఆయన ప్రాపర్టీలు కాదు అవి, కానీ ఇది నాదే, ఇది నాదే అని ఆ సినిమాలో ఏదైతే ఆయన కబ్జా చేసినటువంటి అన్ని చెప్తారు కదా. అవును. సో అట్లా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పిక్చర్. ఏంటి మీకు సిడిపి అని? ఆయనేమో క్యాంపెయిన్ అంటే చంద్రబాబు నాయుడు సాధించినటువంటి ఘనతలకు సంబంధించి అదొక క్యాంపెయినింగ్. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులందరూ డిపిగా పెట్టుకుంటే నిజంగా ఆయన అందరికి చాటి చెప్పినట్టు అవుతుంది. అభ్యంతరాలు ఏమున్నాయి చెప్పండి. దాంట్లో కాదు కదా, ఆ సిడిపిలో ఏప్రిల్ 20 అనేది నిజం, అంటే 4/20 అనేది నిజం. అంటే అదే సరే, వాళ్ళ 4వ నెల 20 దాన్ని ఏప్రిల్ 20 అని రాశారు కాబట్టి అది నిజం. ఈ పిక్చర్లో దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో నిజం, చుట్టూతా ఉన్న రౌండ్ మొత్తం అబద్ధం. ఎందుకంటే అది లోగో, నవరత్నాల లోగోలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి చుట్టూతా నవరత్నాల లోగోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టి పెట్టినటువంటిది అది క్లియర్ గా కనపడుతుంది. 2, ఆటో డ్రైవర్ల సేవలో అన్నాడు కదా. అవును, ఆటో డ్రైవర్ల సేవలో అనేది అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు ఎందుకు గుర్తురాలా? అప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారుగా. ఈ ఆటో డ్రైవర్ల సేవలకు సంబంధించి చూస్తే అది జగనన్న పెట్టినటువంటి వాహన మిత్ర పథకం. రెండోది వచ్చేటప్పటికి అక్కడ మీరు కిందకు వచ్చి మెల్లిగా చూస్తా ఉంటే ఇక్కడ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అన్నారు, దాని పేరు గోరుముద్ద.
ఈ గోరు ముద్దనే ఇప్పుడు ఘోరమైన ముద్దగా చేశాడు. పేరు మార్చడంతో పాటు ఘోరమైన ముద్దగా చేసినటువంటి పరిస్థితి. కొంచెం పైకి వెళ్తే రైతు భరోసాది అన్నదాత సుఖీభవ అని పెట్టాడు. అన్నదాత సుఖీభవ ఎవరిది ఇచ్చింది? జగన్ గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా. అంతమంది ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి స్కీము. దాని తర్వాత మీరు అక్కడ చూస్తే స్వచ్ఛ భారత్, ఇది మాత్రం మోడీ గారి దగ్గర నుంచి కాపీ కొట్టాడు. ఇది మోడీ గారు తెచ్చినటువంటి పథకం, ఇది నేనే తెచ్చా అని చెప్పి మురిసిపోతా ఉన్నాడు. ఇక్కడ కింద చూస్తే గ్యాసులు ఇచ్చానని చెబుతున్నాడు. యాడిచ్చాడు? ఒక సిలిండర్ ఇచ్చి దానికి కూడా డబ్బులు, మొన్నే కదా మంత్రి పాదసారి చెప్పింది, డబ్బులు పడలేదు ఆ సిలిండర్ కూడా, గొడవ పెట్టేస్తున్నారు ఊళ్ళో అని చెప్పాడు కదా. కింద యోగాంధ్ర అన్నాడు. ఆ యోగాంధ్ర ఎందుకు ఒక్కరోజు యోగా చేసి 300 కోట్లు నాశనం చేసినటువంటి పరిస్థితి. కింద చూస్తే తల్లికి వందనం, ఇది ఎవరిది? జగన్ గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం. దాని కింద మీరు చూస్తే స్త్రీ శక్తి, ఎక్కడ స్త్రీకి శక్తినిచ్చారు మీరు? నెల 1500 ఇస్తేనే కదా శక్తి వచ్చిందని చెప్పింది మీరు. మరి ఒక్కరికి కూడా ఇవ్వకుండా స్త్రీ శక్తి ఎట్లా ఇచ్చారని చెప్పుకున్నారు. దాని పక్కన చూస్తే మీరు అన్నట్టు శుభాకాంక్షలు పుట్టినరోజుకి కాదు, ఇలాంటి అబద్ధాన్ని కూడా ధైర్యంగా ప్రచురించినందుకు శుభాకాంక్షలు. వాళ్ళు దేన్నైనా అబద్ధాలని అలవోగ్గా చెప్పగలిగేవాడు. ఎవరికి ఒకరికి కూడా రాలేదు కదా 1500. రాష్ట్రం అడుక్కు తినిపోయిద్ది అమ్మేయాలని అన్నాడు కదా అచ్చెన్నాయుడు గారు, మీకు గుర్తులేదేమో. మరి ఆ పథకం పేరు ఎలా వేసుకున్నారు? వేస్తారు సార్, యువగలం వేయలేదు అక్కడ. కాదు సార్, ఇక్కడ యువగలం వేయలేదు. పక్కన నిరుద్యోగ వృత్తికి యువగలంలో ఒక్కొక్కరికి 3000 నెల ఇవ్వాలి. 2 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఏదో ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు వరకు అయితే నోటిఫికేషన్ ఎక్కడ రాలా. జనవరి 1వ తారీఖు జనవరి 1 రావాలి. 2 ఉన్న ఉద్యోగాలు పీకేసిన తర్వాత కొత్తగా జాబ్ క్యాలెండర్ ఉంటది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే అన్స్టాపబుల్ అమరావతి అన్నారు. దీంట్లో మాత్రం కొద్దిగా కరెక్ట్ ఉంది. ఏంటి? అమరావతిలో అవినీతి అన్స్టాపబుల్ అని రాయిపోయి అన్స్టాపబుల్ అని ఒకటి రాశారు. దాని కింద చూస్తే బుద్ధుడు బొమ్మ, ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది. దీన్ని కూడా ఈయన ఖాతాలో వేసుకున్నాడు. కిందకెళ్ళి చూడండి, జగన్ గారు కట్టించినటువంటి స్కూలు, దాన్ని కూడా స్కూల్ బొమ్మేసి తల్లికి వందనం అని రాశాడు దాని మీద. దాని పక్కన చూస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకొచ్చిందే జగన్ గారు. ఈయన బస్సు పుట్ట వేసి ఇప్పుడు ఆ బస్సు వేసి ఆర్టీసీ పెట్టాడు. పక్కన మీరు చూస్తే ఇల్లు, ఆ ఇంటికి బ్యానర్ కట్టి ఇల్లు ఈయన ఖాతాలో వేసుకున్నాడు. ఈయన ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చింది లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఇంకా చూడండి పోలవరం, అది రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటి ఆయన తీసుకొని వచ్చినటువంటి పోలవరం, దాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ పక్కన ఇంకోటి చూడండి హైటెక్ సిటీ, ఇది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలో ఒక్కటి కూడా ఇవ్వరా మీరు? ఒక్కటి ఉంది పీపీపీ, దాంట్లో అది ఉంది పీపీపీ, అది ఆయన తెచ్చిందే. ఎందుకు? పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేటైజ్ చేయటం, అది మేము చేయలే. ఇది ఒక్కడే ఆయన ఉంది. ఇంకేమన్నా అన్నదాత సుఖీభావ కూడా ఉంది, మీరు గమనించలేదు? అదే అన్నదాత సుఖీభావ, రైతు భరోసాగా. అవును, అన్నదాత సుఖీభావ ఆయన తెచ్చాడు సార్. రైతు భరోసా అని పేరు మార్చి అన్నదాత సుఖీభావ. అది కూడా కాదా? అది ఎట్లా అయింది? గూగుల్ అది ఆడుంది, దాని పేరు అదాని డేటా సెంటర్. అయితే దాని పక్కన గూగుల్ అనేది ఆడుంది, దాని పేరు అదాని డేటా సెంటర్. పైన గ్రీన్ కో, ఆ గ్రీన్ కోని జగన్ గారు తీసుకొని వస్తే వీళ్ళు ఈనాడు పేపర్లో ఏం రాశారంటే, ఈయన వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, కర్నూలు అంతా ఎత్తుకుపోయిద్దని రాశారు. ఇప్పుడేమో ఇక్కడ మొత్తం చంద్రబాబు తెచ్చాడని రాసుకుంటున్నారు. ఏది రిషికొండ మీద బిల్డింగ్ కడితే మొత్తం విశాఖపట్నం అంతా కొట్టుకుపోయిద్దని రాసినట్టు గ్రీన్ కో కట్ట రాశారు. పైన రిలయన్స్, అమ్మో అదానికి అంబానీకి దోచిపెట్టేస్తున్నాడు జగన్ గారు, రిలయన్స్ వాళ్ళకి ఇన్ని ప్రాజెక్టులు కేటాయిస్తాడా ఇక్కడ, ఓ పక్క అదాని ఇంకో పక్కన అంబానీ అని చెప్పి వీళ్ళే ప్రచారం చేశారు. ఆ పక్కన మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, మళ్ళీ విప్రో, ఇవన్నీ జగన్ గారు ఉన్నప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి, డైకిన్ జగన్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటిది. ఇవన్నీ తీసుకొని ఏం చెప్పదలుచుకున్నారు? 76 వారు తీసుకొచ్చింది ఒకటన్నా చెప్పమన్నారు కదా, సత్వా వాళ్ళు తీసుకొచ్చింది కదా. 99 పైసలకు భూములు ఇచ్చే కంపెనీ కాదా? ఐటీయా, ఫార్చ్యూన్ 500 కదా సార్. ఐటీ బిల్డింగ్ లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు, మీరు విన్నారో లేదో. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి మేము 99 పైసలకు కాదు, ఎకరా 99, మొత్తం ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు 99 పైసలకి. సత్వా అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ, ఫార్చ్యూన్ 500 లేదు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు బిల్డింగ్లు కడతారు, బిల్డింగ్లు కట్టి ఐటీ కంపెనీలకి అద్దెకిస్తారు. సో ఐటీ కంపెనీలకు అద్దెకిచ్చేటటువంటి దాన్ని 99 పైసలు కేటాయిస్తున్నారంటే ఏంది? భూములు దోచిపెట్టడానికనే కదా. అదేమో మీరు అన్నట్టుగా టీసీఎస్ఓ లేదంటే మీరు అన్నట్టు విప్రో లాంటి ఐటీ సంస్థ కాదు. సత్వా అనేది రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక్కడ హైదరాబాద్లో ఆక్షన్లో 100 కోట్లు కొనుక్కున్నారు ల్యాండ్. ఎక్కడ? నియోపోలిస్ అని ఉంటుంది. ఇక్కడ నియోపోలిస్ దగ్గర 100 కోట్లు పెట్టి ఎక్కడ కొనుక్కొని బిల్డింగ్లు కడుతున్న సత్వా వాళ్ళకి ఇక్కడ విశాఖపట్నంలో 99 పైసలకు మనం ఉచితంగా దారాదత్తం చేసాం. అది ఆయన తీసుకొని వచ్చింది. అది ఇంకోటి పీపీపీ అంటే అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే. ఈ తప్ప ఇంకా దీంతో ఆయన తెచ్చింది ఏంటంటే, ఈ పిక్చర్ పెట్టి నారా లోకేష్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా బాబు అటర్ ఫ్లైలేరు, మేమంతా క్రెడిట్ చోరీగాలే, నన్ను అన్న ఆదరించండి అని చెప్పదలుచుకున్నాడేమో. లేకపోతే ప్రత్యేకంగా విడుదల చేసేది ఏంటంటే పిక్చరు, వీళ్ళు ఏమన్నా తెచ్చినవి ఉంటే ఇదిగోండి మా నాన్న ఇక్కడ పలానా గట్టాడిందా, మీరు మొత్తం లిస్ట్ చదివారు చూడండి, పిట్టలు దొరకబురులాగా. సో అన్నీ నేనే, అంతా నేనే అని. అసలు ఇవన్నీ తీసేసి ఆ పిక్చర్ చుట్టూతా అంతా నేనే, అన్నీ నేనే చేశా అనేది అయిపోయింది కదా సింపుల్గా.
ఈడ వెంకటరెడ్డిని కూర్చోబెట్టింది, ఇంద్రనీలన్న కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది నేనే అంటాడు కదా రేపు చంద్రబాబు నాయుడు. అన్నీ నేనే, అంతా నేనే అంటే అయిపోయేదిగా. మళ్ళీ ఈ ఫోటోలు వేయటం దేనికి, మళ్ళీ దాని మీద డిస్కషన్ దేనికి? సో ఒకటైతే క్లియర్, వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కాదు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా పలానా తెచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు తెచ్చాడు, దాన్ని ఎందుకు వేసుకోవాలా? ఎందుకేలేదు మరి 76 సంవత్సరాలు ఆయన తెచ్చిన జన్మభూమి, ఎందుకంటే అది అవినీతి కమిటీలు కాబట్టి వేసుకోవాలి, వేస్తే నవ్వుతారు కాబట్టి. సో అవన్నీ ఎందుకు వేసుకోవాలా? సరే, ఈయన సింగపూర్తో ఒప్పందాలు అంటాడు కదా, సింగపూర్ నుంచి వాళ్ళ మంత్రులు వెళ్తున్నారు కదా, 95 లక్షలు కేటాయించారు వాళ్ళ మంత్రుల కోసం, పర్యటన కోసం, అంటే దాదాపు ₹1,00,00,000. మరి ఏమన్నా తీసుకొని వస్తా అంటే ఇది ఎందుకు ఇలా? సో ఇక్కడ ఏం లేదు, ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి ఇదే పక్కనాలు ఇవన్నీ ఆయన క్రెడిట్లోకి వేసుకోవటం ఆయనకు అలవాటు. ఇక్కడ మూడు రకాలు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. ఫస్ట్ క్రెడిట్ చోరీ చేస్తాడు. జనాలందరికీ డౌట్ వస్తుందంటే దానికి పేరు మార్చి క్రెడిట్ చోరీ చేస్తాడు. లేదు ఇట్లా మళ్ళీ జనాలు దీనికి ఇది చేస్తారని అనుకుంటే మొత్తం దోపిడీకి చోరీ చేస్తాడు, అంటే మొత్తం నొక్కేయడానికి, దాన్ని పీపీపీ అంటాడు. ఈ 3 అయితే క్లియర్గా ఈ 2 సంవత్సరాల్లో మనకు కనపడింది. అప్పులు కూడా రాస్తే బాగుండేదిగా. అప్పులు ఎంత తెచ్చాము, రికార్డు సృష్టించాము, అప్పుల్లో 3,55,000 కోట్లు అప్పులు తెచ్చాము అని చెప్పి బాక్స్ ఎత్తపోయేదిగా. కానీ 9 లక్షల కోట్లు పెట్టుబడులతో 10 లక్షల కోట్లు దాదాపు వచ్చాయని రాధాకృష్ణ గారు రాయలేదా? యాక్చువల్గా వచ్చినాయి సార్, ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారేమో 22 లక్షల కోట్లు అంటే రాధాకృష్ణ గారు ఒక 10 తగ్గించారు, 10-12 తగ్గించారు. లేదు, అది యాక్చువల్గా ఇప్పుడు మీకు భవానీ ద్వీపానికను కరకట్టకి మధ్యలో కృష్ణా నది ఉంది కదా, విజయవాడ మీకు భవానీ ద్వీపం ఐడియా ఉంది కదా. అవును. భవానీ ద్వీపానికి చంద్రబాబు నాయుడు గారు కరకట్టకి ఇంటికి మధ్య చాలా దూరం ఉంటుంది. అక్కడ మొత్తం ఆగున్నాయి కింద, అదే షిప్పుల్లో ఉన్నాయి డబ్బులన్నీ. షిప్పుల్లో కింద డబ్బులు పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేకమంటే పెట్టుబడులు కింద ఖాళీ లేదు కదా, మనం 99 పైసలు భూములు అన్ని ఇచ్చేసాం, ఇంకెక్కడ ఉన్నాయి, నది లోపలే ఉన్నాయి, అందుకని అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడు ఒక్కొక్క దాంట్లో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు డబ్బులు లిక్విడే. సో కింద నదిలో ఉన్నాయి. ఏడున్నాయి సార్? నిరుద్యోగ వృత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ నిరుద్యోగ రేట్లో 8.1%తో. మరి ఇంకెక్కడ వీళ్ళు తీసుకొని వచ్చింది? సో వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు కాబట్టి జగన్ గారు తీసుకొచ్చినన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. భోగాపురం వేయలేదు, దాంట్లో వేయలేదు భోగాపురం. ఓకే, అంటే సరిపోలేదు పిక్చర్లో, అంటే రౌండ్ సరిపోయి ఉండదు వేయడానికి, అప్పటికే ఎక్కువ క్రెడిట్ చోరీ చేశారు కదా. అవును, ఇంకా మందితో ప్రతి నెల 1వ తారీఖున మాట్లాడతారు కదా, అది తలగుడ్డ చుట్టుకొని ఎవరితోనో పేదవాళ్ళతో మాట్లాడుతున్నది ఉంది, అది కూడా వేశారా? వేశారు. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మది అవే ఉన్నాయి. అదే టీ పెట్టి కాఫీ పెట్టేది హెరిటేజ్తో, అయ్యే వేయలేదు కదా ఇంట్లో. రైట్ ఇంద్రనీల్ గారు, 76 ఏళ్ల వయసు, 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ఇది చేశానని ఏం చెప్పుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే లోకేష్ గారు పెట్టిన దాంట్లో అసలు ఏం లేదు, మొత్తం డొల్లే. ఇందులో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవే అన్నీ, లేదంటే క్రెడిట్ చోరీలు ఇవే ఉన్నాయని వెంకటరెడ్డి గారు. ఫస్ట్ ఆ పిక్చర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఈ పిక్చర్ గురించే చెప్తాను. పిక్చర్ గురించి అంటే అందులో ఉన్న కంపెనీల గురించి మాట్లాడదాం. జనరల్గా సార్ పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అంటే ఏదైనా ఒక ప్రభుత్వం కంటిన్యూటీ ప్రభుత్వం ఏమైంది అంటే, ఒక ప్రభుత్వంలో చర్చలు జరిగినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఎంఓయూలు చేయొచ్చు, ల్యాండ్ అలాట్మెంట్స్ చేయొచ్చు, అది ఇంకొంచెం డిలే అయితే మళ్ళీ ప్రభుత్వం మారి వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. ఇది ఒక కంటిన్యూటీ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో మొత్తం నేనే చేశానని క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నారు చూసారా, అది దుర్మార్గం. అయితే విప్రో రాసుకున్నారు కదా, అంటే ఫస్ట్ విప్రోతో స్టార్ట్ చేద్దాం. అసలు విప్రో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అలాట్ అయ్యి రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే పూర్తయింది, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు. పురంధేశ్వరి గారు అప్పుడు హెచ్ఆర్గా ఉన్నారండి, హెచ్ఆర్ మినిస్టర్గా ఉన్నారు ఏది కేంద్రంలో. పురంధేశ్వరి గారు మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. అంటే మీ కూటమిలో వాళ్ళు కూడా సాక్షి లేదు దీనికి. ఇప్పుడు మనమేమి కొత్తగా ఇది జగన్ గారు ఎన్ని చెప్పవసరంలా, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అలాట్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన విప్రోని కూడా వేసుకున్నారు ఫోటోలో. నెక్స్ట్ కియా విషయానికి వస్తే, అప్పట్లో కియా కంటే ముందు మదర్ కంపెనీ ఏదైతే ఉందో దానికి లెటర్ రాయటం, అప్రోచ్ హుండాయిని ఏది రాజశేఖర రెడ్డి గారు అప్రోచ్ అవటం, తర్వాత చంద్రబాబు గారు కానీ వీళ్ళంతా అప్రోచ్ అవటం ఇన్ని జరిగినాయి. ఎక్కడ నెక్స్ట్ ప్రభుత్వం మారి ఓపెన్ చేస్తారేమని ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండానే ట్రయల్ రన్కి ఓపెన్ చేశారు. 2019 జనవరిలో ఎలక్షన్స్ ముందు కార్ని ఒకదాన్ని ట్రయల్ రన్ అంట. దాని తర్వాత డిసెంబర్లోనే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ అయినప్పుడు ఎవరు సీఎం ఉంటే వాళ్ళని పిలుస్తారు, ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు వేసుకున్న ఫోటోలో అట్లీస్ట్ జగన్ గారి చేతుల మీద ఓపెన్ అయినాయి ఏంటి అంటే గ్రీన్కో, కియా, ఇన్ఫోసిస్, హీరో, డైకిన్ ఇవన్నీ కూడా జగన్ గారి చేతుల మీదగా ఓపెన్ అయినాయి.
ఓకే. అంటే ఇందులో కొంత క్రెడిట్ వాళ్ళకు ఉండొచ్చు కూడా. నేనేమంటున్నానంటే చర్చలు సరిపోండొచ్చు వాళ్ళు అంతకంటే ముందు హయాంలో. కానీ ల్యాండ్ అలాట్మెంట్స్ ప్రొసీజరల్ గా కంప్లీట్ అయ్యి అది ఓపెనింగ్ నేను చెప్పినవన్నీ పూర్తిగా చంద్రబాబుకు సంబంధం లేనివి ఏమన్నా ఉన్నాయా? చాలా ఉంటాయి సార్, చాలా ఉంటాయి. మీరు గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారికి డైకిన్ ఫోటో వేసుకున్నారు కదా, విప్రో అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు లేదు, అదే నేను కొన్ని చెప్తా చూడండి. ఒక ఏషియన్ పెయింట్స్, గోద్రేజ్ అగ్రోవెట్, డైకిన్, ఈ మూడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉండే సార్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాజెక్టును కూడా వేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ ప్లాంట్ ఉంది, వాళ్ళు ఇంకొంచెం భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటే పెంచుతారు కదా ప్రొడక్టివిటీ కోసం. ఆ ప్లాంట్ ఎక్స్టెన్షన్స్ కూడా వేసుకున్నారు ఫోటోలు. అవును, ప్రొడక్షన్ పెరిగినా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నా 10 మంది పెరిగినా కూడా నా వల్లే పెరిగారు, ఓపెన్ చేసింది. నెక్స్ట్ డిస్కషన్స్ విషయానికి వెళ్దాం. అదానీ డేటా సెంటర్ ఏదైతే ఉందో మొన్న కూడా సార్, ఇప్పటికీ గూగుల్ అని వీళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నా, అదానీ గారు కూడా స్టేజ్ మీద నుంచి కరుణాదాని కూడా చెప్పారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మేము ఇంత ఇన్వెస్ట్ చేశామని కూడా చెప్పారు అక్కడ అదే స్టేజ్ మీద. అయినా అదానీ గారి పేరు రాయడానికి వీళ్ళకి ఇబ్బంది. ఏమైంది, అదానీ గూగుల్ అని రాయండి, ఏమైంది, అదానీ వాళ్ళదే కదా పెట్టుబడి. ఇంకోటి ఏంటి, వీళ్ళు ల్యాండ్ అలాట్ చేసినా దాన్ని జియో రిలీజ్ చేసినా ఈ రోజుకి అదానీ పేరు మీద జియోలు రిలీజ్ చేస్తూ పబ్లిసిటీలో మాత్రం గూగుల్ అని మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పేరు వచ్చేస్తుందో భయం. నెక్స్ట్ నిప్పాన్ స్టీలే తీసుకోండి. అవును, మిట్టల్ వాళ్ళతో ఆల్రెడీ అప్పటికే 2 ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టించారు. డిస్కషన్స్ కూడా అయినాయి. కాకపోతే ప్రభుత్వం మారటము, ల్యాండ్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవటము, దాని ప్రొసీడింగ్స్ లేట్ అయినాయి. నెక్స్ట్ గవర్నమెంట్లో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం నేనే చేశాను మీరేం చేయట్లేదు అని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు, డిస్కషన్స్ ఎప్పుడైనాయి విత్ వీడియో రికార్డెడ్, అంటే వీడియోలు కానీ ప్రూఫ్స్ కానీ చూపించి మరి చెప్తున్నారు కదా. టీసీఎస్ కు సంబంధించిన నటరాజన్ గారు వచ్చి కలిశారా లేదా? కలిశారు. అలాగే టెక్ మహీంద్రా సిఇఓ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓలోనే కలిశారు కదా తాడేపల్లిలో. మరి ఆ చర్చలన్నీ జరగకుండానే ఇప్పుడు ప్రపోజల్స్కి వచ్చారా వాళ్ళంతా? అంటే క్రెడిట్ చోరీ ఏ స్థాయికి. ఇప్పుడు పథకాల గురించి ఆల్రెడీ వెంకటరెడ్డి గారు చెప్పారు. పథకాలు, అన్ని పథకాలు అక్కడ ఒక్కటి కూడా సొంతది లేదు. అన్నా క్యాంటీన్ అంటే అది అమ్మా క్యాంటీన్ నుంచి, లేదు వాహన మిత్రాన్ని తీసుకొచ్చి ఆటో సేవలో, అదేంటి అలాగే పథకాలు అమ్మఒడిని తీసేసి పేరు మారుస్తారు. ఈ ఓవరాల్గా అసలు వీటన్నిటికంటే ముందు ఒకటి చూడండి, అసలు ఆయన నియోజకవర్గాన్ని చోరీ చేసిన ఆయన ఫస్ట్ ఆయన సొంత నియోజకవర్గం వదిలేసి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళి నియోజకవర్గాన్ని చోరీ చేశారు. తర్వాత మామ పార్టీని చోరీ చేశారు. ఆ తర్వాత మామ వారసత్వానికి దక్కకుండా సైకిల్ గుర్తును చోరీ చేశారు. ఆ తర్వాత వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను చోరీ చేశారు. ఇప్పుడు పథకాలని ప్రాజెక్టులని చోరీ చేస్తున్నారు. ఇవన్నీ మనం గమనిస్తుంటే ఒకప్పుడు నాదెండ్ల భాస్కర్ గారు చెప్పింది కూడా నిజమేనేమో, ఆ చోరీ కూడా నిజమే అనే అనుమానాలు కూడా వస్తాయి. అంతే కదా సార్. రిపోర్టే తెప్పించుకున్నా నేను, బయట ఉంటే కూడా తీసి పెట్టండి. రిపోర్ట్ తెప్పించుకుని నేను ఆ రోజుల్లో నాకు ఇలా వచ్చిందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఆయన. అతను ఏమన్నారు, ఇప్పుడు ఆయన ఇంకా ఉన్నారు కదా, కదా ఆయన ఆ మాట చెప్పినందుకు నిజంగా ఆయన అబద్ధం చెప్పి ఉంటే కేసులు పెట్టచ్చు. ఎందుకంటే ఎవరి మీదైనా కేసులు పెట్టి ముందుకెళ్ళిపోతున్నారు. అనని మాటను కూడా అన్నారని చెప్పి కూడా కేసులు పెడుతున్నారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు మీరు అన్నట్టుగా ఆ మాట అన్నప్పుడు అది నిజంగా అబద్ధం అయితే ఎందుకు దానిపైన కేసులు బుక్ చేయరు? అంటే ఇంకా ఆయన అదే చిన్న మాట కాదు కదా. ఇప్పుడు కదిలిస్తే ఇంకెన్ని నిజాలు చెబుతారో, ఇప్పుడు కదిలిస్తే ఆయన్ని ఇంకెన్ని నిజాలు చెబుతారో ఉండేది కదా, కొంచెం టెన్షన్ ఎందుకు వచ్చిందని. రైట్, ఒకసారి బయట విన్నాం, మీరు గుర్తు చేశారు కాబట్టి బయట విన్నాం. మాజీ ముఖ్యమంత్రి ఆయన మీద కేసులు పెట్టాలనేది కాదు, కానీ కనీసం నాదెండ్ల మనోహర్ గారు అయినా దానికి ఆన్సర్ చేయొచ్చు నిజంగా చేయాలనుకుంటే. అవును, చెప్పొచ్చు కదా. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారా ఏంటి? వాస్తవం అన్నట్ట సైలెంట్గా ఉండడం అంటే ఇంకా మరి మౌనం అంగీకారం అని అనుకోవాలి కదా సార్. కాదు, ఇప్పుడు ఒకవేళ ఆయన మీద ఏమన్నా పెడితే ఆయన ఇంకా ఏమైనా బయటికి తీస్తాడో వేరే ఆయన భయం ఉండి కూడా ఉండొచ్చుగా. రైట్, ఎస్. వెంకటరెడ్డి గారు, లోకేష్ గారు పెట్టినటువంటి ఒక ట్వీట్ నిజానికి ఏం పెట్టారు ఆయన? మంచిదే కదా. విజయమ్మ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. వామ్ బర్త్డే గ్రీటింగ్స్ టు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, విషింగ్ హర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ దిస్ అకేషన్ అని పెట్టారు. దీనికి ఎందుకు వైఎస్ఆర్సీపీ వెంటనే ఈ విధంగా రియాక్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఈశ్వర్ గారు నాకు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయం అనుకున్నాం.
అంటే అంతకుముందు కూడా పరిచయం. ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజు నాకు తెలిస్తే నేను విషెస్ చెప్తే ఏదైనా ఒక సంవత్సరం మర్చిపోయినా చెబితే దానికి పెద్దగా డిస్కషన్ ఉండదు. 2009 నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు విజయం గారు. 2009వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో మరి అప్పటి నుంచి ఒక సంవత్సరం కూడా విషెస్ చెప్పనటువంటి నారా లోకేష్ ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు విషెస్ చెప్పారు అనే దాని మీద ఖచ్చితంగా డిస్కషన్ వస్తుంది. రెండు, అంతకుముందు ఎప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు అని సంబోధించినటువంటి ఈ నారా లోకేష్ మరి ఇప్పుడు ఎందుకు అంత గౌరవంగా సంబోధిస్తున్నారు? ఎందుకంటే అంతకుముందు ఆయన పెట్టినటువంటి ట్వీట్లు ఉన్నాయి. ఏమని? వైఎస్ విజయ అంటూ ఏకవచనంతో విజయ 28 మే 2012 వైఎస్ విజయ, వాట్ హ్యాపెన్ టు ఆల్ దిస్ ఎమోషన్, వాట్ యువర్ హస్బెండ్ widowed and orphaned 165 TDP families, he was responsible for their tears. మళ్ళీ ఇంకోటి జూన్ 4, 2012 ఉమెన్ ఆఫ్ రాయచోటి కడప డోంట్ ట్రస్ట్ వైఎస్ విజయ and have decided to drive away YSRCP candidate asking him to why he resigned in the first place. మళ్ళీ 2 జూన్ 2012 షుడ్ నాట్ వైఎస్ విజయ క్లారిఫై దిస్, మళ్ళీ మా లోపల మ్యాటర్ అని చదవట్లా. మళ్ళీ 11 మే 2012 వైఎస్ విజయ ఛాలెంజెస్ హైకోర్టు వెర్డిక్ట్ ఇన్ సుప్రీంకోర్టు ఆఫ్టర్ 90 days. వైఎస్ విజయ అని తన తల్లితో సమానమైన తల్లి వయసు ఉన్నటువంటి ఆమెని ఏకవచనంతో మేము కూడా ఈ రోజు భువనేశ్వరి అని మాట్లాడలేదు సార్, భువనేశ్వర్ గారనే అంటాం, భువనేశ్వర్ గారనే మాట్లాడతాం. అవును, కరెక్టే. సో మరి ఇదే ట్వీట్లో వైఎస్ విజయాన్ని సంబోధించే ఏకవచనంతో తల్లి వయసు ఉన్నామని ఈ రోజు నువ్వు విజయలక్ష్మి గారికి విషెస్ చెప్పావంటే దీంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థం కావట్లేదా? దీంట్లో విషెస్ చెప్పడం సంస్కారం కాదంటారా సార్? విషెస్ చెప్పడానికి ఎవరు అంటలేదు సార్. ఈ రోజు ఎందుకు గుర్తొచ్చారు అంటున్నా, ఇదే విజయమ్మ గారి మీద ఇదే మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీ ఇంట్లో తెలుసుకోండి వెళ్ళి 6 ఏప్రిల్ 2024 ఏపీను నువ్వు కొడుక్కి తెలంగాణను కూతురికి ఏమన్నా రాసిచ్చావా అని ఆ రోజు షర్మిల గారు తెలంగాణలో పార్టీ అని చెప్పి తిరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడింది. 2, పిల్లల పెంపకంలో లోపం ఉందని చెప్పి విజయమ్మ గారిని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ పాతవి మనం చూస్తే వస్తాయి. మరి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ట్వీట్ పెడుతున్నారంటే దానికి అర్థమైంది. రెండవది, నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టడంలో తప్పలేదు. మరి ఇదే నారా లోకేష్ గారికి కూడా మేనత్తలు ఉన్నారుగా చంద్రబాబు నాయుడు గారి చెల్లెల్లో. మేనత్త హ్యాపీ బర్త్డే అని ఎప్పుడని చెప్పాడా? అసలు మేనత్త పేర్లు తెలుసా మనడికి? అంటే మనడంటే నారా లోకేష్కి తెలుసా అండి? 2, ఈయన నారా రామ్మూర్తి నాయుడికి ఏ రోజన్నా జయంత్ వర్ధంతో ఆయన చనిపోయి ఉన్నాడు కదా, దాన్ని ఏమన్నా పెట్టాడు ట్వీట్? మరి బాబాయ్ కదా ఆయనకి, ఎప్పుడు పెట్టలేదు కదా. ఎప్పుడు పెట్టారు? ఇంకెందుకు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులకు సంబంధించి ఎప్పుడు ఖర్జూరపు నాయుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడో టక్కని చంద్రబాబు నాయుడు అడగని సమాధానం చెబుతాడో? లోకేష్ దాకా వద్దు, చంద్రబాబు నాయుడికే తెలియదు. పుట్టిన డేట్ అను వర్ధంతుంటే ఈయన మామూలుగానే దండేసి దండం పెట్టి ఫోటోలు ఎత్తాడు కదా, మామూలు వేరే లెవెల్ పబ్లిసిటీ ఉంటుంది కదా. మరి ఏ రోజు తండ్రికి దండేసి ఫోటో ఎందుకు పెట్టలా, తల్లికి దండేసి ఫోటో ఎందుకు పెట్టలా? ఈయన ఇప్పటికీ ఖర్జూరపు నాయుడు నా తండ్రి అని చెప్పి ఏ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడి చూసావా మనం? నారా లోకేష్ ఇదిగో నా తాత ఖర్జూరపు నాయుడు అని ఏ రోజున మాట్లాడి గురించి చెప్తారు. ఎన్టీఆర్ వాళ్ళ తాతే కదా సార్. ఇప్పుడు ఎవరైనా తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు తాత అంటారు, వారసత్వం అక్కడి నుంచి వస్తుంది, తల్లి నుంచి రాదు. సో తండ్రి నుంచి వచ్చేటటువంటి వారసత్వం అని అంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని తాత చేసుకోరు, ఎందుకంటే చెప్పట్లేదా అమ్మనమ్మ గారిని సార్? చెప్పట్లే. అసలు తెలుసా నారా లోకేష్ ఎప్పుడన్నా తన తాతను చూశాడా? తన నాయనమ్మ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళాడా? నాయనమ్మ చనిపోతే లేదంటే వాళ్ళ తాత చనిపోతే కానీ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు కదా, కర్మకాండలు చేయలేదు, తలనీలాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఈ రోజు వచ్చి కుటుంబంలో ఏదో చిచ్చులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు గమనించరా? ఇదే షర్మిల గారి మీద ఇదే బాలకృష్ణ ఆఫీస్ నుంచి వాళ్ళు జయించినటువంటి ఆ రోజు ట్రోలింగ్ మనం చూడలేదా? ఈ రోజు ఇప్పుడు షర్మిల గారు వాళ్ళ పంచం చేరారు కాబట్టి ఏదైతే ఇప్పుడు విజయమ్మ గారిని కూడా ఏదైతే దాంట్లో లాగి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య ఆయనే కాల్ చేశారు, అరే గెలువురా ఏంట్రా ఇట్లా చెప్పినప్పుడు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంత అన్నదమ్ముల సాన్నిహిత్యం బంధం ఉన్న పవన్ కళ్యాణ్ తల్లి గారికి కూడా ఎప్పుడు శుభాకాంక్షలు చెప్పలేదు, మోడీ గారి తల్లి గారికి కూడా చెప్పలేదు. అవునండి సార్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి చెప్తే ఏంటి సార్? వీళ్ళు పక్కన తల్లులను తిట్టడం వాళ్ళకి తెలుసు, విజయమ్మ గారిని వీళ్ళు తిట్టించినటువంటి తిట్లు ఎవరికి తెలియదు. ఇదే చిరంజీవి గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని వీళ్ళు తిట్టించినటువంటి తిట్లు ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ బయటే ఉంది కదా, నా తల్లిని తిట్టించావు లోకేష్, నిన్ను ఎట్ట అధికారంలోకి వస్తే చూస్తా అని ఆ రోజు మాట్లాడిన మాటలు మనం మర్చిపోయావా? 2, నీ తల్లిని భార్యనే చూసుకోలేనాడు, నువ్వేం చూస్తావు అని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడి మహిళల మీద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడుగా. నీ భార్యనే నీకు ఏలుకోవడం చేతగానాడు, నువ్వేడు ప్రధానమంత్రి, నువ్వు దేశాన్ని నెట్టాలుతావు అని చెప్పి
వీళ్ళు మహిళల మీద ఎన్ని మాట్లాడి మర్చిపోయి ఈ రోజు విజయమ్మ గారి మీద గౌరవంగా ఏదో బర్త్డే విషెస్ పెట్టాడంటే దీని వెనకాల ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏముంటుంది? ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ జరగాలి, మేమేదో వాళ్ళకి ఇది ఉన్నాం అని చెప్పడానికే కదా. సో దీని మీద ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు. అదే ఆయనకున్నటువంటి సంస్కారం, అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే గౌరవం. ఎందుకంటే ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు రాయితో కొట్టుకున్నాడేమో నేను కోలుకోవాలని అన్న పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు సార్? ప్రాణం విలువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు అవహేళనగా మాట్లాడి ఉండొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండకపోయినా త్వరగా కోలుకోవాలని పెడతాం. మేమేం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం, కానీ వాళ్ళు అలా కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైతే వ్యక్తిగతంగా మాకేం లేదు, రాజకీయంగా ఖచ్చితంగా విమర్శలు చేస్తాం అంతే తప్ప వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఉండొచ్చు, కానీ మాకు ఆ సంస్కారం ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇమీడియట్గా కోలుకోవాలి త్వరగా అని చెప్పి పెట్టారు. అదే జగన్ గారికి అయితే ఇది డ్రామాలు ఆడారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. సో ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరు ఎలాంటి వ్యక్తులు, ఎవరు రాజకీయాల కోసం ఎందాకైనా దిగజారిపోయి ప్రవర్తించేది ఎవరు, హుందాతనంగా వ్యవహరించేది ఎవరు అనేది ఖచ్చితంగా అక్కడే ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ప్రజలే తెలుసుకుంటారు. రైట్. ఇంద్రనీలి గారు, లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ విజయమ్మ గారి బర్త్డే సందర్భంగా నిజంగా ఆయన సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా విమర్శలు తీసుకొస్తున్నారు, దాన్ని సమర్థిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో పెట్టిన పోస్టులు ఇది చూస్తే ఒక ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ సైడ్ అడుగులేస్తున్నారని భావించాలి. ఫస్ట్ అంటే తన తప్పు తను తెలుసుకున్నారా, గతంలో చేసినవన్నీ తప్పులని అంగీకరిస్తారా, విజయమ్మ గారి గురించి ఆ విధంగా చేసిన తప్పులు అంటే ఇప్పుడు అంగీకరించి నేను ఈ తప్పులు చేశాను కాబట్టి నన్ను క్షమించమని కదా విజయమ్మ గారిని అడగాలి ఫస్ట్. మీరు గమనించారో లేదో, ఈ ట్వీట్ లోకేష్ గారు పెడితే దాని కింద ఎల్లో బ్యాచ్ ఉంటుంది కదా, విపరీతమైనటువంటి కామెంట్స్, ట్వీట్లు, దూషణలు, బూతులు, ఇంకా దాని కింద ఇవన్నీ. పైనకి మాత్రం ఈయన పెట్టినటువంటి ట్వీట్, దాని కింద మాత్రం అవన్నీ ఉంటాయి. ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? అంటే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే సార్, తల్లిని తిట్టినా మన దగ్గర పడి ఉంటారు, ఎన్ని విభేదాలు వచ్చినా మనం మళ్ళీ పిలిస్తే మన దగ్గరకు వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కువగా చూస్తున్న తర్వాత ఏంటంటే అందరి మనస్తత్వం అలాగే ఉండిద్ది. ఓకే, ఆయన చూసిన తర్వాత అదొకటి. రెండోది వీటన్నిటికంటే ముందు సార్ డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, ఈ ఒక పోస్ట్ వేస్తారు, ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, మనం అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, డిబేట్ అంతా కూడా డైవర్షన్. ఏంటి ఎప్పుడూ లేని వ్యక్తి లోకేష్ గారు ఆల్ ఆఫ్ సడన్ విజయమ్మ గారిని విశేష చెప్పటం గౌరవంగా. ఓకే, కింద కామెంట్స్ కూడా అయ్యే ఉంటాయిగా, వాళ్ళకి ఆర్డర్ అసలు ముందు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అవును. ఇక దీని మీద నడిపేస్తారు 2 రోజులు. ఈ రోజు మీరు కానీ ఇందాక సిడిపి పోస్టర్ ఉంది కదా, లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి మీరు కామెంట్స్ చూడండి. ఓకే బాబు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కూర్చోడానికి ప్లేస్ లేదు, పేషెంట్లు సంగతి దేవుడు ఎరుగని పెడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. లేవు అంటే పోస్ట్ వేయటమే కాదు, పోస్ట్కి ఏదన్నా రిప్లైయో ఆ వచ్చిన కామెంట్స్ యాక్సెప్ట్ చేసి వర్క్ చేయగలగాలి కదా, ఆ మోడేముండదు. ఆడ ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్, రైతులు అవ్వచ్చు, ఒకళ్ళు అయితే కలెక్టరు వీళ్ళు నా దగ్గర లంచాలు అడుగుతున్నారు, నేను ఉరి వేసుకోవటం తప్పితే నాకు దిక్కు లేదు అన్నట్టు కామెంట్స్ విత్ వాళ్ళు డీటెయిల్స్ పెడుతున్నారు. మరి వాటిని అడ్రస్ చేయొచ్చు కదా ఇవన్నీ చేసే బదులు. సో ఇవన్నీ కూడా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్లో కూడా కేవలం ఇంట్లో ఉన్న కలహాలను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకోవటం. అసలు ప్రజలకు విఘ్నత ఉండాలి సార్. నేనేమంటానంటే సార్, ఎవరి కుటుంబంలో గొడవలు లేవు, చిన్న 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 ప్రాబ్లమ్స్ ప్రతి కుటుంబంలో ఉంటాయి. నేను పౌరుడుగా, నేను ఓటర్గా ఏం కోరుకోవాలి, ఏ పార్టీ ఏ హామీలు ఇస్తుంది, మేనిఫెస్టో ఏమిస్తుంది, అభివృద్ధి ప్రణాళిక ఏమిస్తుంది, ఇచ్చినది ఎవరు నాకు నెరవేర్చగలరు, ఇది కదా నేను చూసుకోవాలి. ఎడ్యుకేటెడ్ స్టేటు, బాగా ఎడ్యుకేటెడ్ స్టేటు అని మనం చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే కులాల దగ్గర మతాల దగ్గర ఆగిపోయి, అంటే నేను అభిమానించే పార్టీ తప్పు చేసినా కూడా నేను భరిస్తాను, నేను వాళ్ళకి బానిసలాగా ఉండిపోతాను అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అభిమాని, ఈరోజు జనసేన అభిమాని నడి రోడ్డు పైన కూర్చున్నాడు సార్, రోడ్లు వేయలేదని మంచం వేసి రోడ్డు పైన కూర్చొని బస్సులు ఆపి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఇదే రోడ్లు సంక్రాంతి కల్లా పూర్తి అయిపోతుందని ఫస్ట్ ఏడాది చెప్పారు, మళ్ళీ సంక్రాంతి వచ్చింది, మళ్ళీ అంటే వాళ్ళు చెప్పలేదు కదా సార్ ఏ సంక్రాంతి, బయట ఉంటే రెడీ చేయండి సార్, ఏ సంక్రాంతి అని చెప్పుంటారు వాళ్ళు. ఇప్పుడు అదే అంటారు వాళ్ళు, మేము చెప్పాం కానీ ఏ సంక్రాంతి అనలేదు కదా. సో ఇవన్నీ కూడా సార్
అసలు మీరు ఎందాలు చెప్తున్నారు చూడండి, ఏది తయారు చేయలేదు ఆయన, ఒక పథకం కానీ ఆయన తీసుకొచ్చింది కానీ కొత్తగా ఏది లేదంటారు కదా. ఎందుకు లేదు సార్, క్రెడిట్ చోరీ అనేది కనిపెట్టింది ఆయన అయితే. ఓకే, అది కనిపెట్టారు కాబట్టి మిగతా ఏం కనిపెట్టారు? అదొక్కటి చాలు కదా, ఇక మిగిలినవన్నీ మన ఖాతాలు వేసుకోవచ్చు. అప్పుడు అదొక్కటి కనిపెడితే అన్నీ వస్తున్నాయి కదా మనకి. సో విజయమ్మ గారిని ఒకప్పుడు తిట్టి ఈ రోజున బర్త్డే విషెస్ గౌరవంగా పెట్టిన వ్యక్తి ఫస్ట్ అప్పట్లో చేసింది తప్పు అని అంగీకరించాలి కదా. సంస్కారం లేదనాలనా, సంస్కారం ఉందనాలనా? పవన్ కళ్యాణ్ గారి తల్లికి కూడా ఎప్పుడన్నా చెప్పారా? పోనీ మిగతా పార్టీ నాయకుల ఇళ్లలో ఇట్లే అందరికీ చెప్పారా ఆయన? అంటే చెప్పాల్సిన అవసరం ఉంది సార్. చెప్పకపోయినా తల్లిని తిట్టినా కూడా వచ్చి మనం 3 టర్ములు గెలుస్తామని ఫోన్ చేసి చెబుతుంటే ఇంకా అవసరం ఏముంది? ఇప్పుడు సారీ చెప్పాల్సిన పని ఏముండిద్ది? ఓకే, ఎవరికి చెప్పాల్సి వస్తారు? నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, ఒకప్పుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పుకు నేను ఎదురుగా నిలబడతాను, నువ్వు సారీ చెప్పే వరకు అంటారు చూడండి, వాళ్ళకి చెప్పాల్సి వస్తారు సారీ. నువ్వు ఎంత తిట్టినా ఏం తిట్టినా పర్లేదులే, మనం బరంపురం అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు సార్, ఇప్పుడు మొన్న మీరు చూసుంటారు ఈశ్వర్ గారు, షర్మిలను డైరెక్ట్గా నడుపుతున్నారు. షర్మిల ఏమో విజయమ్మ గారిని అక్కడి నుంచి ప్రెజర్ పెట్టి నడిపిస్తూ ఉంది అనేది మొన్న మనం లేఖ విషయంలో చూసాం కదా. నోటరీ రాయిపించి మరి లేఖను రిలీజ్ చేయించినప్పుడే క్లియర్గా మనకు అర్థం కాల. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల గారు వాళ్ళని కలుస్తూ ఉన్నారు, క్లియర్గా 2024 ఎన్నికలకు ముందు అలానే ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆమె ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నాం, ఆమె దృష్టిలో మేము ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మా మీద ఎందుకు విమర్శలు చేయటం? ఓకే, ఆమె మరి అపోజిషన్గా ఆమె ఎత్తుకోవచ్చుగా, నిజంగా అధికార పార్టీ మీద విమర్శ చేయదు. ఇప్పుడు లోకేష్ గారికి థ్యాంక్స్ ఏం చెప్పలేదా షర్మిల గారు? ఏం మరి ట్వీట్లో ఏమైనా రిప్లై ఇచ్చారని చూడాలి సార్. మాట్లాడితే ఇది చాలా ఇంపార్టెంట్ కదా సార్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది లోకేష్ గారి ట్వీట్ కాదు, ఈ ట్వీట్ కి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఎవరన్నది. అంటే అఫీషియల్ లేదు, విజయమ్మ గారితో ఏమైనా రేపు ఇప్పిస్తారా మీరు? వాళ్ళు చెప్పారు కాబట్టి ఆమె ట్విట్టర్ నుంచి ఇప్పించిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు తల్లి చెల్లికి న్యాయం చేయనాళ్ళు అని మాట్లాడుతున్నారు కదా సార్. రామారావు గారు బతికుండగా చెప్పారు నాకు ముద్ద పెట్టే దిక్కు లేదు అని, ఇంతమంది ఉండగా. అవును, హరికృష్ణ గారితో వైరం, లక్ష్మీపార్వతి గారితో వైరం, పురంధేశ్వరి గారు అండ్ దగ్గుపాటి గారితో వైరం, వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళారు. ఇన్ని అంటే నీ కుటుంబంలో నీ తమ్ముడు రామూర్తి నాయుడుతో వైరం. ఎందుకు సార్ ఎన్టీ రామారావు గారిని చెప్పులు విసిరి కొట్టినప్పుడు వైస్రాయ్ హోటల్ దగ్గర కూతుర్లు ఏం చేస్తున్నారు? అదే ఒకవేళ ఇలా చూపిస్తే భువనేశ్వర్ గారి గురించి ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ఏదో తప్పు అంటారు. కానీ తన తండ్రికి జరిగిన అవమానం గురించి ఆమె ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా? చెప్పులేయటం కరెక్ట్ అని సమర్థిస్తున్నారా ఏంటి? మరి ఇంకేం పెట్టాలి సార్? నేను అంటుంది వీళ్ళ సైడ్ ఒక ఏళ్ళు చూపిస్తుంటే అలా 10 వేళ్ళు చూపిస్తున్నాయి కదా వెనక్కి, 1-2 కాదు. ఏంటంటే ఎన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకోవచ్చు వాళ్ళ ఇంట్లో, ఇన్ని ఇన్సిడెంట్స్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడితే తల్లి చెల్లి అంటారు. అసలు మీ కుటుంబంలో సఖ్యత మీరెంత అంటే కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా ఎక్కడ ఉన్నారు మీరు? అసలు మీరు లేనాళ్ళు ఎదురు పార్టీలో వాళ్ళు మాత్రం ఉండాలి అనుకోవటం లేదు, వాళ్ళ మీద విషం చెమ్మటం ఎంతవరకు కరెక్ట్? దేశ రాజకీయాల్లో కూడా తీసుకోండి సార్, ఒకే కుటుంబంలో రాజకీయ ఎదుగుదలకి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడలేదా? ఎక్కడ ఉపయోగపడ్డారు సార్? రామూర్తి నాయుడు చెప్పారు కాదు, ఇంద్రనీల్ సొంత తమ్ముడికి హెరిటేజ్ లో వాటా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన ఏం చెప్పాడు? అప్పుడే నాకు 1,00,000 కోట్లు ఆస్తి అని చెప్పి 2019 ఎన్నికల ముందు ప్రకటించాడు అఫీషియల్. 40,000 కోట్లు ఇవ్వాలి, నాకు 1,00,000 కోట్లు ఆస్తుంది. 50,000 కోట్లు ఇవ్వాలి సార్. 50 కాదు, 5,000 కోట్లు లేదు, 1000 కోట్లు ఏమన్నా ఇచ్చారా? ఇచ్చుండొచ్చు, మీకు తెలుసా? ఎక్కడ ఉంటే వాటా ఉండదు కదా, దాంట్లో షేర్ ఉంటుంది కదా. ఓకే, దాంట్లో షేర్ ఉంటుంది కదా, కనీసం ఇదిగో 10% షేర్లో లేదంటే 5% షేర్లో ఎందుకు ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాత అయితే మరి వాళ్ళ చెల్లెల్ని ఎప్పుడైనా మనం చూపించారు? అసలు వాళ్ళ చెల్లెళ్ళకి సంబంధించి వాళ్ళకి వాటాలు ఇవ్వాలి కదా. మరి జగన్ గారేమో తాను సంపాదించుకున్నటువంటి ఆస్తుల్లో షర్మిల గారికి వాటాలు ఇవ్వాలి 100 కోట్లు. ఏది మహానుభావులు అందరూ చెప్తారు. ఆయన అప్పటికి ఇవ్వడానికి సిద్ధపడితే లేదని చెప్పి ఆమె ఇన్ని జైలుకు పంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన దాన్ని ఆపాడు. ఆపితే దాని మీద వీళ్ళు ఇవ్వవా, నువ్వు ఆస్తి ఎందుకు ఇవ్వంటున్నారు కదా, మీరు ఇవ్వండి. ముందు 3 పిల్లలు కనమంటే మీరు అందరికి ఇవ్వటం కాదు, ముందు మీరు గని చూపించి అట్లానే మీరు ఆస్తుల పంపకం గురించి మీ ఆస్తులు మీరు వాటాలు ఇచ్చి. ఇప్పుడు నారా లోకేష్కి సంబంధించి ఏదైతే ఆయనకు వాటాలు కాకుండా మన అతను రోహిత్ ఉన్నాడు కదా, ఈ సినిమా హీరో, నారా రోహిత్ కూడా మరి పంచండి. అతను రాజకీయాలు రాకుండా సినిమా పిచ్చి అతనికి వచ్చేలాగా, అంటే సినిమా ఆ కలర్ అద్దించేస్తే అటువైపు వెళ్ళిపోతాడని ప్లాన్ చేశారని లోకల్ టాక్. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే నారా రోహిత్ కి సినిమా అవకాశాలు ఉంటాయి. ప్రొడ్యూసర్లు అప్పుడే ఉంటారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఉండరు. అపోజిషన్ లో ఉంటే చంద్రబాబు నాయుడు ఏం సంబంధం సార్? చూస్తే అర్థమైంది. 24 మధ్యలో సినిమాలు లేవు ఆయనకి. ఎన్ని ఉన్నాయి? లేవు, 0. మరి 2014 to 19 ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? దానికి సంబంధించి చెప్పాలి కదా.
మరి ఇది అర్థమైంది అందరికి. సో క్లియర్గా ఏమంటున్నామంటే మీరు అవతల వాళ్ళని విమర్శించేటప్పుడు ముందు మీ దగ్గర నుంచి అదేదో గురువింద కింద సామెతలాగా అది చూసుకొని ముందు మాట్లాడాలి మనం. రైట్, కన్క్లూడ్ చేయండి సార్. ఇంద్రనీల్ సార్, ఒకే కుటుంబంలో రాజకీయంలో ఉన్న వాళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉంటామో, కుటుంబ కలహాలు ఉంటామో, దేశంలో ఇది మొట్టమొదటిసారి కాదు. ఫస్ట్ ఇందిరాగాంధీ, మేనకా గాంధీ ఒక ఎగ్జాంపుల్. ములాయం సింగ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ నడిచింది ఒక టైంలో. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్, స్టాలిన్ వర్సెస్ అళగిరి, ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే, ఇంకా చెప్పుకుంటూ పోతే సార్ ఇంకా ఉంటారు ఇలా. సో కొన్ని జస్ట్ అందరికీ తెలిసిన ఒక 4-5 ఉదాహరణలు చెప్తున్నాం. మనం ఏమంటున్నామంటే ఒక ఓటర్గా మీరు ఆలోచించాల్సింది మీకు న్యాయం చేస్తుంది ఎవరు. అది వదిలేసి మనం ఒక పార్టీని నమ్మాం కాబట్టి ఆ పార్టీ అబద్ధాలు చెప్పినా అబద్ధాలను మనం కూడా ప్రచారం చేద్దామనే స్థాయికి వెళ్ళిపోతూ ఇప్పుడు చూడండి, క్యాంపెయిన్ డిస్ప్లే పోస్టర్, అందులో ఉన్నవన్నీ అబద్ధాలని వాళ్ళకు కూడా తెలుసు, కింద వాళ్ళకు కూడా తెలిసినా వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు. అంటే మన ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాం. స్టోరీ డిస్ప్లే పిక్చర్ అన్నా బాగానే ఉండేది. రైట్. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. ఇంద్రనీల్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.